చెన్నూరులో మున్సిపల్ ఎన్నికలు ప్రచారం కొనసాగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం పోటాపోటీగా అటు బీఆర్ఎస్కు పోటాపోటీగా చేస్తుంది. అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రచారంలో పాల్గొన్నారు. మా అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ అభ్యర్థిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ చెప్తున్నారు. మనతో పాటు పురాణం సతీష్ గారు ఉన్నాడు. ముందు ఆయనతో మాట్లాడిద్దాం. ఏంటన్నా ఎట్లుంది రెస్పాన్స్? చాలా బాగుంది, గడప గడప తిరుగుతూ. చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అయిన తర్వాత అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ ఎటువంటి అవినీతి లేకుండా ప్రతి పేదవాడికి డౌన్ టు ఎర్త్ ఎవరికైతే ముట్టాలనో అర్హులకు డైరెక్ట్గా ముట్టుతున్నటువంటి సందర్భం లోపల ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి విశేషమైనటువంటి ఆదరణ ప్రజల లోపల కనబడుతున్నది. ఖచ్చితంగా అది ఆ ఆదరణ అన్నది ఓటు రూపంగా మారి రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో 18 వార్డులలో ఇవ్వాలన్నటువంటి మాకున్నటువంటి సమాచారం మేరకు 16 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి తప్పకుండా రాబోయే మున్సిపల్ పాలక వర్గం లోపల 16వ తారీఖు నాడు మున్సిపాలిటీ పైన 3 రంగుల జెండా రేపరేపలాడే విధంగా ఇవాళ ప్రజలందరూ సన్నద్ధంగా ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ప్రజల ఆశీర్వాదం డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి పైన ఉంది. ప్రజల ఆశీర్వాదం మేము నిలబెట్టినటువంటి అభ్యర్థుల పైన ఉంది. అటువంటి అభ్యర్థులను ఎవరైతే ఇవాళ ప్రజలలో ఉన్నారో, ఎవరైతే ప్రజలతో మమేకమై ఉన్నారో, ఎవరైతే అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం ప్రజల అవసరాలను తీర్చేందుకు ఇవాళ ముందున్నారో అటువంటి అభ్యర్థులనే మేము సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా, వాళ్ళ దగ్గర వాళ్ళకు బంగ్లా ఉందా లేదా, వాళ్ళ స్తోమతను చూసి మాత్రం ఇవాళ వివేక్ వెంకటస్వామి గారి అభ్యర్థులను పెట్టలేదు. ఎవరైతే ప్రజల్లో ఉన్నారో, ఎవరైతే ప్రజలతో మమేకం ఉన్నారో అటువంటి అభ్యర్థులను పెట్టిన సందర్భం లోపల ప్రజలు మా అభ్యర్థులు ఇద్దరు కూడా ఒకటై ఇవాళ ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో చెన్నూరు మున్సిపాలిటీ పైన 3 రంగుల జెండా రేపరేపలు ఆడిస్తామని ఏం చెప్పి ఓటు అడుగుతున్నారు? అసలు మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ప్రధాన కారణం ఏమని అడుగుతున్నారు? ఏంటి అసలు గతంలో 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ చెప్తుంది. ఇవాళ ఈ చెన్నూరు పట్టణం లోపల ఇవాళ ప్రతి వార్డు లోపల 50 కోట్లతోని సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నది. ప్రతి కుల సంఘానికి ఇవాళ కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది. ప్రతి కుల సంఘానికి ఇవాళ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇవాళ మున్నూరు కాపు సంఘానికి 50 లక్షలు, ముద్రాజ్కు 50 లక్షలు, అదేవిధంగా మైనార్టీలకు 30 లక్షలు, బ్రాహ్మణులకు 20 లక్షలు, బెస్తాలకు 15 లక్షలు, మంగళోళ్ళకు 15 లక్షలు, ఇట్లా అన్ని కమ్యూనిటీలకు ఇవాళ కమ్యూనిటీ హాళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. ఒకటి ప్రతి వార్డు లోపల ఇప్పుడు వార్డు లోపల సీసీ రోడ్లు పనులు కూడా పాత వర్క్ శాంక్షన్ అయిన పనులు కూడా ఇప్పుడు ఆన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. మీరు పోయి చూసుకోవచ్చు. ఇవాళ ప్రోగ్రెస్ లోపల ఉన్నాయి, వర్కులు జరుగుతున్నాయి. ఇప్పుడు వస్తుంటే నేను చూసిన శివాలయం దగ్గర సీసీ రోడ్ వర్క్ నడుస్తున్నది. అట్లనే ప్రతి వార్డు లోపల డ్రైనేజ్ వర్కులు కానీ సీసీ రోడ్లు కానీ ప్రతి వార్డు లోపల జరుగుతున్నాయి. అవి మేము చెప్పే అక్కర్లేదు, వాటిని ప్రజలే చూస్తున్నారు. అయిన తర్వాత ఏటీసీ సెంటర్, ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి 50 కోట్లతో ఇక్కడ వర్క్ నడుస్తున్నది. అదేవిధంగా ఇవాళ మహిళలకు బస్ ఫ్రీ, అదేవిధంగా ఇప్పుడు సన్న బియ్యం ఒక్క కుటుంబానికి 40 సంవత్సరాల నుంచి కాకా వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కొడుకు ఉద్యోగం వచ్చింది, అన్నకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు వివేక్ కూడా ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయ్యిండు. కానీ ఈ ప్రాంత ప్రజలకు ఏం చేయలేదని సుమన్ అంటున్నాడు. మీరేం చెప్తున్నారు? సుమను 5 సంవత్సరాలు ఎంపీగా ఉండే, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా విప్పుగా, 10 సంవత్సరాలు ఈ ఏరియా లోపల ఆయన బయట చేసుకుంటూ పోయిండు. కేసీఆర్ పార్కం చేసిండు, ఇండ్లు కూలగొట్టి ఇక్కడికి అంబేద్కర్ చౌక్ దాకా రోడ్ వైండింగ్ చేసిండు. ఆయన చేసింది ఒకటి చూపించు. ఇవాళ వాడలలోకి పోతే వాడలలో మురికి కాలువలు తీసిన సందర్భం లేదు. వాడలలో ఇవాళ నేను 1650 కోట్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చిన అంటే
నువ్వు బయట చేసుడు కంటే నా ఇంటి ముందట నేను బయటికి వెళ్తే వర్షాకాలం లోపల నా బట్టలు బురద అంటకుండా నేను బయటికి పోతున్నాను లేదా, అది ప్రజలు చూస్తారు. నువ్వు ఆ లాజిక్ మిస్ అయ్యి నేను చేసిన అంటే నువ్వు చేసింది ఎవరికి ఉపయోగపడలేదు. నిధులన్నీ నేనే ఒకవేళ నువ్వే చేసేది ఉంటే ఎందుకు ఓడిపోతావు 40,000తోని? ఈ ప్రజలు నిన్ను ఎందుకు ఓడగొడతారు? నువ్వే ఒకవేళ అభివృద్ధి చేసినట్లయితే ఉంటే ఎందుకు ఓడగొడతారు? ఏమంటావు? ఈ నిధులన్నీ నేనే ఒక డిపిఆర్ తయారు చేసిన, నిధులన్నీ నేనే శాంక్షన్ చేయించిన, వాళ్ళు గెలిచిన తర్వాత చేస్తే నాకు పేరు వస్తుందని ఆపినని అంటున్నారు. మీరేం చెప్తారు దానికోసం? శుద్ధ తప్పు. నేను కూడా ఆయనతోనే ఉన్నటువంటి వ్యక్తిని. ఇవాళ డిఎంఎఫ్టి నిధులు హరీష్ రావు, కేటీఆర్, అయిన తర్వాత గజ్వేలు కేసీఆర్ తరలించకపోతుంటే మూతికి పెదవులకు నీ పదవి అడ్డం వచ్చి నువ్వు మాట్లాడకుండా కూర్చొని ఇవాళ మనకు చెందాల్సినటువంటి డిఎంఎఫ్టి నిధులు సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలకు పోతే నువ్వు చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇవాళ ఆ నిధులను పక్కదారి పట్టకుండా ఆ నిధులను ఇవాళ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ నీవే నిధులైతే నీ 5 సంవత్సరాల కాలం లోపల నువ్వు చేయకుండా ఎవరు ఆపిర్రు? ఇవాళ నువ్వు 5 కోట్లు మనకు సిడిపి వస్తే 5 కోట్లు కూడా నువ్వు కార్యకర్తలకు చెందకుండా, నువ్వు ఇంటర్నల్గా రోడ్స్ పెట్టకుండా, నువ్వు ఒక ప్యాకేజ్ చేసి అది ఒక టెండర్కు పిలిచి ఆ టెండర్ కాంట్రాక్టర్ను హైదరాబాద్ లోపల మినిస్టర్ క్వార్టర్కి పిలిపించుకొని లాలూచి పడ్డది మర్చిపోయినావా సుమన్? మర్చిపోయినావా? ఏ కార్యకర్తను నువ్వు కాపాడుకున్నావు? ఏ వాడలలో నువ్వు రోడ్డు వేసినావు? చూపించి ఒక్క వాడలలో. ఇవాళ ఏ వాడకపోయినా కూడా గతం లోపల నీకంట ముందు పురాణం సతీష్ చేసిన శిలాఫలకాలు ఉన్నాయి. నువ్వు ఏ వాడకన పో, పురాణం సతీష్ కుమార్ శిలాఫలకాలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి శిలాఫలకాలు ఉన్నాయి. వాడలలో నీ శిలాఫలకం ఒక్కటి చూపించు నీ శిలాఫలకం. నీ శిలాఫలకాలు ఎక్కడున్నాయి? ఊరు బయట ఉన్నాయి నీ శిలాఫలకాలు. ఊరి బయటికి జనాలకు సంబంధం లేని చోట నీ శిలాఫలకాలు వేసుకున్నావు. నువ్వు ఆ కాంట్రాక్టర్లతో కుమ్ముక్కు కావడానికి శిలాఫలకాలు పెద్ద వర్కులు పెట్టి శిలాఫలకాలు తీసుకున్నావు. హాస్పిటల్ కట్టించినాం, అభివృద్ధి చేసినాం, రోడ్ వైండింగ్ చేసినాం, మత్తడి కూలగొట్టేటోళ్లకు, బ్లాస్టింగ్ చేసేటోళ్లకు టికెట్లు ఇచ్చినారు, జాగ్రత్త అంటున్నారు. ఏం చెప్తారు దీని మీద? మత్తడి కూలగొట్టుడు అన్నది చట్టం. అది చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. వింటున్నావా రవి? దానికి ఎవరో బాధ్యులు కాదు. వాళ్ళు ప్రజలలో ఉన్నారా లేదా, ప్రజలతో మమేకమై ఉన్నారా లేదా, అదే మేము చూస్తున్నాం. తప్పితే మత్తడి కూలగొట్టిన వాళ్ళకి శిక్ష పడుతుంది. శిక్ష పడ్డ తర్వాత మేము సస్పెండ్ చేస్తామండి. వాళ్ళకి శిక్ష పడ్డ తర్వాత ఇప్పుడు వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు, వాళ్ళు దోషులు కాదు, ఇప్పుడు అనుమానితులు, కాల్పిట్స్, అనుమానితులు. వాళ్ళు దోషులు కాదు, నిరూపించబడ్డ రోజు డెఫినెట్గా సస్పెండ్ చేస్తాం పార్టీ నుంచి. జిల్లాలో పట్టుంది మీకు. ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది? ఎన్ని మున్సిపాలిటీలు గెలుస్తుంది? అది చెప్పాలంటే, ఎందుకంటే నాకు అధిష్టాన వర్గం ఇక్కడ చెన్నూరు ఇన్ఛార్జ్గా వేశారు. ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. ఫస్ట్ రామగుండం వేశారు. రామగుండం వేసిన తర్వాత మంత్రి గారి కోరిక మేరకు రామగుండం క్యాన్సిల్ చేసి ఇక్కడికి వేసిన శ్రీకాంత్ను మళ్ళీ రామగుండం వేసి నన్ను మళ్ళీ ఇక్కడికి వేసారు. కనుక ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్తలేదు కనుక మళ్ళీ లాజికల్ చేస్తున్నారా? లేదు, ప్రజల మీద ఇచ్చేసి పురాణం సతీష్ అంటేనే ఏదో మాయ చేస్తాడని ప్రచారం ఉంది. మళ్ళీ చేస్తున్నారా మాయ చేసుడు కాదు. మాయ చేస్తే ప్రజలు మాయలో పడేందుకు సిద్ధంగా లేరు. పురాణం సతీష్ అనే వ్యక్తి మాయ చేసే వ్యక్తి కాదు, కరెక్ట్గా లాయల్గా ఉండే వ్యక్తి. ఏదైతే సాధ్యమో అదే చెప్తాం, సాధ్యం కాని పనులు చెప్పాం. చెప్తారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, గతంలో ఉన్న పాలకులకు కానీ మీరు ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ మీకు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన, గా నలుగురే బీఆర్ఎస్ పార్టీ లోపల. ఆ నలుగురు సినిమా ఉంది కదా రాజేంద్ర ప్రసాద్ది, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. దాంట్లో ఆ నలుగురిట్లో వీళ్ళు బానిసలు. ఆ బానిసత్వం నచ్చక మేము బయటకు వచ్చినాం. ఆ నలుగురికి బానిసలు ఇవాళ అంటే తందన అంటున్నారు. వీళ్ళని డెవలప్ చేయంగా వద్దన్నారా? వాళ్ళు డెవలప్ చేయలే కనుక, వాళ్ళతో జరగలే కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా నెత్తిన పెట్టుకుంటారు. ఈ చెన్నూరు మున్సిపాలిటీ పైన
3 రంగుల ఏం జెండాను చెప్తారు మున్సిపల్ ప్రజలకు ఎన్నికలను ఉద్దేశించి రేపటి ఎన్నికలను ఉద్దేశించి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథం లోపల ముందుకు పోతున్నది. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు ఒక్కొక్కటిగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంది కనుక ప్రజలారా మీరు ఆలోచించండి. కుటుంబ పాలన కావాలన్నా, ఇవాళ ప్రజాపాలన కావాలన్నా? ప్రజాపాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి. కుటుంబ పాలన, బానిస పాలన కావాలంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయండి. ఇవాళ గల్లీ లోపల బీజేపీ కౌన్సిలర్ని గెలిపిస్తే ఢిల్లీ నుంచి వచ్చి మోడీ పనిచేస్తాడా? ఇవాళ గల్లీలో ఉన్నటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు ఓట్లేస్తే ఇవాళ కాన్స్టిట్యున్సీ లోపల ఎమ్మెల్యే ఉంటాడు, మంత్రి ఉంటాడు, ఇవాళ ఎంపీ ఉంటాడు, ఇవాళ ముఖ్యమంత్రి ఉంటాడు. రాష్ట్రం లోపల మీకు అభివృద్ధి పథకాలన్నీ మీకు చేతికి అందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాల్సిందిగా చెన్నూరు ప్రజానీకాన్ని వేడుకుంటూ కోరుకుంటూ ధన్యవాదాలు. ఇది పరిస్థితి. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ఎమ్మెల్యే వరకు పాలనలో ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళకి ఆదరించండి అని ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ చెప్తున్నారు. అయితే చెన్నూరు మున్సిపల్లో ఎన్నికల వాడివేడిగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ప్రచారం జరుగుతుంది. అయితే పక్కా మేమే గెలుస్తాం, 16 పైన గెలుస్తాం, 16వ తేదీ రోజున చెన్నూరు మున్సిపాలిటీపై జెండా ఎగురేస్తామని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ చెప్తారు. మంత్రులు అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.